హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. ఈరోజైతే నేను ఇంట్లోకి మనీ ప్లాంట్లు అయితే తీసుకొని వచ్చానండి. ఇన్ని రోజులు ఎందుకు తీసుకురాలేదనంటే నేను ఒక 6 ఇయర్స్ బ్యాక్ అయితే నెల్లూరులో ఉన్నామండి. నెల్లూరులో ఉన్నప్పుడు ఏం చేశానంటే టీవీ ఉంటుంది కదా, టీవీకి చుట్టూ ఒక ఆర్చిలాగా మనీ ప్లాంట్ని అలా పెంచాను. వేరే వాళ్ళు చూసి మనీ ప్లాంట్ ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసరికి దాన్ని మొత్తాన్ని ఆ రోజైతే నాకు నిజంగా కష్టంగా ఉన్నింది, తీసేశాను. బట్ ఈ రోజుల్లో వచ్చేసి చాలామంది పెట్టుకుంటూ ఉన్నారు. సరే, నాకు మీకు తెలుసు కదా చెట్లు అంటే చాలా ఇష్టం నాకు అనేసి సరే అని చెప్పి ఒక 3 మనీ ప్లాంట్లు అయితే తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్ పైన అలా షోగా పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. కిచెన్కి అంతా ఒక లుక్ వచ్చింది అనిపించింది. ఈరోజు మన రెసిపీ అయితే రొయ్యల ఫ్రైడ్ రైస్ అయితే నా స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. బిర్యానీ టేస్టే వచ్చింది నిజంగా చెప్పాలి అని అంటే, ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్గా చేశాను. రుచి అనేది చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా మీరు, కలర్ చూస్తేనే ఎంత టేస్టీగా ఉంది అని అనేసి. ఇక అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 2 మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ అనేది మనకి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఒక 50% వరకు వేగిపోవాలండి. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ అనేవి పచ్చిగా అట్లా మనము అన్నీ ఒక దమ్మిట ఒకటి వేగకుండా కనుక వేసేసామంటే రుచి అనేది అస్సలు బాగుండదండి. వరస్ట్గా తయారవుతుంది ఆ కర్రీ అనేది. ఎప్పుడైనా కూడా మనకి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయితేనే ఆ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు సాల్టు, అలాగే అర టీ స్పూన్ వరకు పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి అయితే కలుపుకునేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా చక్కగా ఇంకొద్దిగా ఒక 2 మినిట్స్ పాటు ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి. ఎప్పుడైనా కూడాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే మనం మసాలా కూరలు ఏవి చేసినా కూడాను మనకి టేస్ట్ ఇచ్చేది 3 అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, ఆనియన్ అనేది చక్కగా వేగడము, అలాగే మనం తీసుకునేటువంటి మసాలాలు, ఆ మసాలాలు కరెక్ట్ క్వాంటిటీలో కనుక పడ్డాయి అని అంటే కూరకు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇంకా మనము మసాలాలు రోట్లో కనుక దంచి తీసుకున్నామంటే చాలా ఇంకా టేస్ట్ అనేది అసలు చెప్పలేమండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే మనకి టైం ఉండదు కాబట్టి మనము రోట్లో దంచుకునేంత టైం ఉండదు. బట్ ఒకసారి అయితే ట్రై చేయండి. మంత్లీ వన్స్ అంటే ఏం కాదండి, ఒకసారి అయితే ట్రై చేయండి. అలా తినడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక అర టీ స్పూన్ వరకు నేను కారాన్ని వేసుకుంటున్నాను. అంటే మా మిరపకాయలు కొద్దిగా ఎక్కువ కారంగా ఉన్నాయి, అందువల్ల కారం అనేది నేను కొద్దిగా తక్కువే తీసుకుంటున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మొత్తం కారం వేసి ఒకసారి కలుపుకునేసిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతూ ఉంది కదా, ఆ స్టేజ్లో నిమ్మకాయ, అలాగే ఉప్పు, అలాగే పసుపు వీటన్నిటిలో క్లీన్ చేసినటువంటి రొయ్యలను అయితే ఒక 1/2 కిలో వరకు తీసుకుంటున్నానండి. 1/2 కిలో రొయ్యల్ని తీసుకొని, రొయ్యలకి పైన మధ్యలో నల్లగా ఒక లేయర్ వస్తుంది, దాన్ని అయితే రిమూవ్ చేసేసేయండి. మీరు క్లీన్ చేసుకునేటప్పుడే దాన్ని అయితే రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతటిని కూడాను చక్కగా కలుపుకునేసి రొయ్యల్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటరు రిలీజ్ అవుతున్న స్టేజ్లో ఫ్లేమ్ అనేది, అంటే మంట ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకు అనంటే మనం ఇంకా ఇందులో వాటర్ అనేది యాడ్ చేయమండి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కదా, వాటర్ యాడ్ చేస్తే బాగోదు. అందువల్ల ఆయిల్లో ప్లస్ ఈ వాటర్లోనే రొయ్యలు అనేది చక్కగా మగ్గిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోవాలండి. రొయ్యలు అనేది వేగడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు, తక్కువ టైంలోనే మనకి ఒక 15 to 20 మినిట్స్లో మనకి రొయ్యలు అనేది చక్కగా వేగిపోతాయి. దట్టు మనం వచ్చేసి చిన్న రొయ్యలు వేసుకున్నాం కదా, అందువల్ల చక్కగా వేగిపోతాయి. ఫైనల్ స్టేజ్లో వచ్చేసి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకునేసి ఒకసారి కలుపుకునేసి, మనము రైస్ ముందుగానే వండి పక్కన పెట్టేసుకొని ఉన్నాం కదండి, ఆ రైస్ను కూడా ఇందులో యాడ్ చేసుకునేసి చక్కగా కలుపుకునేయాలి. దానికంటే ముందు కొద్దిగా కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ ఏదైనా కానీ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే మనకి పంటి కింద పడినప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆ స్మెల్, ఫ్లేవరు అనేది. ఒకసారి అయితే ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు. ఇంకా అంతేనండి, కలుపుకునేసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా రైస్ అంతటిని కలుపుకుంటూ అలా పెట్టేసామంటే
అసలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. ఒక 15 మినిట్స్‌లోనే మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. అన్నీ రెడీగా ఉంటే అంటే రొయ్యలు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా కూడా మనకి రెడీగా ఉంటే ఈ రెసిపీ అనేది చేసుకోవడం చాలా ఈజీ. అలాగే మనకి అందరూ ఇష్టంగా తింటారండి ఇంట్లో కూడాను. చక్కగా ఇంకా దీంతో పాటు ఒక లెమను అలాగే ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకొని కనుక తిన్నామంటే బిర్యానీకి ఏమాత్రం తీసిపోదండి. అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఇది బాస్మతి రైస్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కానీ నేను మార్నింగ్ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందుకనేసి నా దగ్గర ఉన్న దాంతో అయితే నేను సర్దేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది, బాగుండింది. మన దగ్గర ఉన్న వాటితోనే అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా లంచ్ బాక్స్లో ఏం మిగిల్చకుండా తినేస్తే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇక చూసారు కదా, ఈ వీడియోకైతే ఇంతేనండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ అనేది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే లంచ్ బాక్సులు సర్దేయంగా కొద్దిగా మిగిలింది. సరే నేను కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మీకైతే చెప్దామని చెప్పి కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుంది అసలు. మనకి చాలామంది పెప్పర్ కూడా వేస్తూ ఉంటారు. నేను పెప్పర్ యాక్చువల్గా వేయాలి మర్చిపోయాను. పెప్పర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం ఇలా తింటూ ఉన్నప్పుడు పచ్చి ఆనియన్ అలాగే లెమన్ కనుక కొద్దిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సీరియస్గా చెప్తున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.